జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా దక్కిన 24 సీట్లు కూడా గెలవలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయారన్నారు. నేను సంపాదించిన డబ్బంతా పార్టీకి పెట్టానని గొప్పలు చెప్తున్న పవన్ కళ్యాణ్ ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వారు డబ్బులు పెడతారని, తాను కూడా 500 కోట్లు రాజకీయ భవిష్యత్తు కోసం ఖర్చు చేశానన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలను కనీసం గుర్తించకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం జగన్ అని ఎమ్మెల్యే వాసుపల్లి ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక వీధి రౌడీలా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక గుండా మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో గ్యాంగ్ రైడర్ సినిమాలు ఇలాంటివి గ్యాంగ్స్టర్స్ మాట్లాడతారు, ఆ హీరోకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తుంటారు అన్నమాట. ఒక స్టేట్స్మెన్ అంటే ఎలా మాట్లాడాలి? భారతదేశం ఎంతోమంది భారతరత్నాలను ఇచ్చింది. ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చూడండి ఆ లీడర్షిప్. పివి నరసింహారావు గారు మొన్నే భారతరత్న తీసుకున్నారు. వాజ్పేయి గారు. పార్టీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ మెచ్చుకుంటారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఏ పార్టీ అయినా సరే పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ మెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఏమండి, అది స్టేట్స్మెన్ అంటారన్నమాట. మచ్చుకైనా సరే పవన్ కళ్యాణ్ కనిపించిందా? ఈజ్ నాట్ ఏ లీడర్, అన్ఫిట్ లీడర్. నీకు 24 సీట్లు, మీ 20 సీట్లు మీ పాకెట్లో వేసేసుకున్నాం. 24 నీకు తెలిసిపోయింది. నీ యొక్క స్టేజ్ ఏంటంటే 24 కూడా గెలవలేనని చెప్పి నువ్వే సరెండర్ అయిపోయావు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు కూడా నువ్వు గెలలేవులే, ఎందుకులే అని చెప్పేసి అనేస్తే నీ దగ్గర లీడర్షిప్ కూడా లేదు కదా. పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరున్నారు? హూ ఇస్ ద సెకండ్ లీడర్? వ్యాక్యూమ్ కనిపిస్తుంది. నాదెల్లా వ్యాక్యూమ్ అది బాగానా. ఆ తర్వాత ఇంకెవ్వరు కనిపించరు, అది వ్యాక్యూమ్ అంతేనే. మనం కొనతాళ్ళు వెళ్ళలేకపోతే పార్టీలోకి టికెటే లేదు. మరి 10 సంవత్సరాలు మోసిన జెండా మోసిన వాళ్ళకి నువ్వేం చూపావు? నీ వెనకాల ముడ్డు చూపించావు అంతే కదా. కొనతాళ్ళు వచ్చాడనే టికెట్ ఇచ్చేస్తావు నువ్వు.